యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మీరు మీ పిల్లలకి భక్తి నేర్పించండి. భక్తితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే విశ్వాస జీవితం కావాలి. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టంగా ఉండలేరు. విశ్వాసంతోనే మరి క్రైస్తవ జీవితం అంతా కూడా ముడిపడి ఉంది. మొదటగా విశ్వాసము, ఆ తర్వాత ప్రార్థన. ఈ 2 అతి ప్రాముఖ్యమైనవి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేరు. మరి ప్రార్థన చేసేటప్పుడు మరి విశ్వాసం కావాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే గనుక నామకార్థ ప్రార్థన అయిపోతుంది. దేవుని యొక్క జవాబులు కూడా రావు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడిని ఏది అడిగితే అది ఆయన అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన చిత్తంలోనే అనుగ్రహిస్తాడు ఎప్పుడైనా సరే. మనం అడిగిన ప్రతీది కూడా దేవుడు ఇచ్చాడు. అది మనకు అవసరం అనుకుంటే ఆయన ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తాడు. మొదటగా మీరు చేయవలసింది ఏంటంటే తల్లిదండ్రులు మీరు ఎవరైనా సరే పిల్లలకి మొదటిగా భక్తి నేర్పించండి. ఎట్లా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వాక్యం చదువుకోవాలి, ప్రతి దినము వాక్యము, ప్రార్థన ఈ విధమైన భక్తి. ఆ తర్వాత విశ్వాస జీవితం గురించి వాళ్ళకి రోజు రోజుకి వాళ్ళకి తెలిసేలాగా మరి విశ్వాసమైన కొన్ని సంఖ్యలు ప్రార్థన జవాబులు ఇటువంటివి ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి విశదపరచాలి, బోధించాలి. బైబిల్లో మరి విశ్వాసం గురించి చూసినట్లయితే చాలా అద్భుతాలు ఉన్నాయి. మరి మన్నా చూసినట్లయితే మరి మరిది మోషే ప్రార్థిస్తే విశ్వాసం ద్వారా మరి మన్నా వస్తుంది. అదేవిధంగా మరి సముద్రం 2 పాలైపోతుంది. ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి బైబిల్లో విశ్వాసం సంబంధించినవి, విశ్వాస కార్యములు. కాబట్టి మరి యెహోషువ ప్రార్థన చేస్తే మరి సూర్యచంద్రులు ఆగిపోవటం, ఇవన్నీ కూడా పిల్లలకి మరి ఇంతకుముందు బైబిల్లో ఉన్న అద్భుతాలన్నీ కూడా ప్రతిదినం వాళ్ళకి వివరించి చెప్పాలి. ఎందుకు ఆ విధంగా జరిగినాయి అనేసి వాళ్ళకి అన్నీ చెప్తూ, అదేవిధంగా విశ్వాసం, నువ్వు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీవు కూడా ఈ విధంగా చేస్తాడు అని వివరించి చెప్పాలి. విశ్వాసం గురించి వాళ్ళకి బోధించకపోతే కనుక వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా మరి ఏదో ఒక అయోమయ పరిస్థితిలో ఉంటుంది, అర్థం కాని పరిస్థితులు ఉంటుంది. వాళ్ళకి ఆత్మీయ జీవితం అంటే ఏంటో నేర్పించాలి. అన్ని విషయాలు విశ్వాసం గురించి నేర్పించాలి. సైతాన్ని ఎలా ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. లోకంలో ఎలాగ పరిశుద్ధంగా జీవించాలో నేర్పించాలి. ప్రతి విషయం, ప్రతి ఆత్మీయ విషయాన్ని పిల్లలకి నేర్పించాలి. ఈరోజు తల్లిదండ్రులు అంత శ్రద్ధ వహించడం లేదు. సరే వాడికి వయసు వస్తే వాడు అంతటా వాడే తెలుసుకుంటారులే అనుకుంటారు. కానీ మన చిన్నప్పటి నుంచి వారికి పునాది వేయకపోతే కనుక మరి పునాది బాగుంటేనే వాళ్ళ పునాది మీద నిలబడతారు. పునాది లేకపోతే కనుక వాళ్ళు భక్తిహీనులుగా మిగిలిపోతారు. కొన్నిసార్లు అంతేకాదు, వాడు తాగుడు వ్యసనాలకు లేకపోతే ఏదో ఒక వ్యసనానికి గురైపోయి మరి ఆత్మీయ జీవితం అంటేనే వాడికి ఆసక్తి పుట్టే విధంగా కొంతమంది తయారైపోతుంటారు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా మరి చాలా శ్రద్ధగా కనిపెట్టి చూస్తూ వాళ్ళకి విశ్వాస జీవితం వచ్చే విధంగా మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటో కూడా తేటగా అన్నీ కూడా వాళ్ళకి బోధించాలి. దేవుడు అనేకమైన సంగతులు వాళ్ళకి బోధిస్తుండడు. దేవుడి మాటలకు దీవించి ఆశించును గాక. ఆమేన్.